నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బేలగడ్డ ఆదివాసీల అడ్డ. అవును ప్రేక్షకులారా, బేహ మండలం దద్దరిల్లింది. అడవి బిడ్డల ఆనందోత్సవాల మధ్య ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్ లైన్ జూనియర్ కాలేజ్ బేలా బాయ్స్ ఆదిలాబాద్లో బోనాలు అనే పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. పిల్లలు ఎలాగైతే వారి ఇంట్లో చాలా ఘనంగా పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తారో అలాగే మన బడిలో కూడా 480 మంది పిల్లలు చదువుకుంటున్నారు ఈ గురుకుల పాఠశాలలో. వీళ్ళకు కూడా ఈ ఇంటి వాతావరణమే కలగాల, పండుగ వాతావరణమే ఉండాలని వాళ్ళ కోసమే ఈ బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలవాలని ఈ పోతురాజుల వేషం కానీ, అమ్మవారికి నైవేద్యం పెట్టడం కానీ ఇవన్నీ బోనం ఎత్తి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. తెలంగాణ సాంప్రదాయం సంస్కృతిక గురించి తెలవాలనే ఉద్దేశంతోనే ఈ ఎంజేపీ బేలా బాయ్స్ పాఠశాలలో ఈ బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ విని ఎరగని రీతిలో బేలా మండల కేంద్రంలో జరిగిన ఈ వేడుకలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి. చూడముచ్చటైన సాంప్రదాయ దుస్తులు, కనువిందు చేస్తున్న గిరిజన నృత్యాలు, నలుదిక్కుల మారిమోగుతున్న ఆదివాసీల నినాదాలతో బేలా ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎటు చూసిన యువత, గిరిజన నాయకులు, ప్రజల కోలాహలంతో పండగ వాతావరణం నెలకొంది. ఇది కేవలం సంబరాలు మాత్రమే కాదు, ఆదివాసీల ఆత్మ గౌరవ వేదికలు. ఆదివాసీ హక్కులు, ఉనికి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణపై వక్తలు సభలో సింహ గర్జన చేశారు. భావితరాలకు విద్యా ఉపాధి అవకాశాలు సాధించుకొని ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని వారిచ్చిన పిలుపు ప్రతి ఒక్కరిని ఉర్రూతలూగించింది. అనంతరం వారు చేసిన సాంప్రదాయ నృత్యాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చుప్పలను కట్టిపడేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గిరిజన సంస్కృతి సాంప్రదాయాల వైభవానికి బేలా మండలం నిలువుటద్దంగా నిలిచింది. ఈ ఉత్సాహభరితమైన వేడుకలో ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.